హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ చూస్తే మీ గురించి అలానే వారి లైఫ్‌లో ఉన్న థర్డ్ పార్టీ వారి గురించి ఎనర్జీస్ చెక్ చేస్తుంటే మీ పర్సన్ పాస్ట్ లైఫ్ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ వారి విషయంలో వారి లైఫ్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. అంటే మీరు వారి మనసుకి దగ్గరవుతున్నారు. ఎందుకో మీ మీద ఎఫెక్షన్ పెంచుకుంటున్నారు. ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా పాజిటివ్‌గా ఉంటున్నాయి. వారు మీతో మాట్లాడాలనుకోవటం, వారి మనసులో మాట్లాడుకోవటం, ఇలాంటి ఎనర్జీస్ రావటం అయితే జరిగింది. ముందుగా మీకు రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుంది. అలానే నేను 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీశానండి. ఆ ఎనర్జీస్ బట్టి ఇక్కడ రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మొదటి రీడింగ్ ఏమో మీ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి, మీ పర్సన్ మనసులోని ఎవరి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దీనికి సంబంధించి. అండ్ మొదటి రీడింగ్ బట్టి రెండవ రీడింగ్‌లో మీ పర్సన్ ఈ సిట్యుయేషన్స్‌కి క్లారిఫికేషన్. అండ్ మూడవ రీడింగ్ వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీ వారితో లైఫ్, అలానే దానికి క్లారిఫికేషన్. అంటే థర్డ్ పార్టీ వారితోటి ఎందుకు వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయలేకపోతున్నారు. దీనికి సంబంధించి ఎనర్జీస్. అండ్ మీ గురించి కూడా వారు థర్డ్ పార్టీ వారిని మిమ్మల్ని ఎలా కంపేర్ చేస్తున్నారు దీనికి సంబంధించి మూడో రీడింగ్‌లో ఉంటుంది. నాలుగో రీడింగ్‌లో వచ్చేసి మీ పర్సన్‌కి మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్. అంటే థర్డ్ పార్టీ వారిని యాక్సెప్ట్ చేయలేని వారు వారి మనసులో ఉన్న ఎమోషన్స్, ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉంటున్నాయి, వారి నెక్స్ట్ యాక్షన్ ఏంటి, దీనికి సంబంధించి 4 రీడింగ్‌లు అయితే ఉంటుంది. నేను ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరుగుతుందండి. ముందుగా రీడింగ్ ఇచ్చే ముందు చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రెజెంట్ లైఫ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ప్రశ్నాపరంగా తీయడం అయితే జరిగింది. తీసే ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే, ముందుగా ఈ రీడింగ్ అనేది లవర్స్ చూడవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడొచ్చండి. ఇది మీకు థర్డ్ పార్టీ వారికి సంబంధించి రీడింగ్. ఇక్కడ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్‌లో 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఫస్ట్ కార్డ్ ఏమో మీకు సంబంధించి, రెండో కార్డ్ ఏమో పర్సన్ సంబంధించి, మూడో కార్డ్ ఏమో థర్డ్ పార్టీ వారికి సంబంధించి. ఇక్కడ 3 కార్డ్స్ వచ్చినాయి కదండి. మధ్యలో ఉన్న కార్డు మీ పర్సన్ ఎనర్జీస్. అండ్ మొదటి కార్డ్ ఏమో మీకు సంబంధించి, అంటే పాస్ట్ లైఫ్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మూడో కార్డు గురించి థర్డ్ పార్టీ వారి విషయంలో వారున్న సిచ్యువేషన్స్. ముందుగా మొదటి కార్డు మీ పర్సన్ ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి. పర్సను ఎవరికో అట్రాక్ట్ అవుతున్నారు. ఆ అట్రాక్షన్ అన్నది దేని గురించి, పాస్ట్ లైఫ్ విషయంలో చూస్తే మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారు. అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో చూస్తేనేమో సాడ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు థర్డ్ పార్టీ వారితోటి సంతోషంగా ఉన్నారు, మీతో మాట్లాడవలసిన అవసరం వారికైతే లేదని. ముందుగా మనం మీ పర్సన్ ఎనర్జీస్ బట్టి ఇక్కడ పాస్ట్ లైఫ్లో ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నారు, అండ్ థర్డ్ పార్టీ వారితోటి ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఈ విధంగా రీడింగ్ చేయడం అయితే జరిగిందండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఒకరి వైపే ఉన్నారు, ఒకరి గురించి ఆలోచిస్తున్నారు, ఒకరికే అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మీ విషయంలో చూస్తే మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఆ మాట్లాడే విధానం కూడా మెసేజ్ కానీ ఫోన్ కానీ చెయ్యాలి అన్నట్టు వారి మనసుకు అనిపిస్తుందండి. అంటే వారి మనసుకి మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. అంటే మీతో మాట్లాడేలాగా వారి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్కి మీ మీద ఎమోషన్స్, ఫీలింగ్స్ అయితే మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, అండ్ మీ మీద ఎటువంటి కోపం అయితే లేదు. మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి మీ విధంగా ఇలా పాజిటివ్గా వస్తుంటే థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ వారితో అయితే అంత పాజిటివ్ ఎనర్జీస్ ఏమీ లేదండి. వారితోటి రిలేషన్ బ్రేక్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు. ప్రజెంట్ కొంతమంది లైఫ్లో థర్డ్ పార్టీ వారు అన్నవారు లేరు. ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉన్నా సరే వారితో అయితే రిలేషన్ అయితే అంత బాండింగ్ ఏమీ లేదండి. విడిపోయినట్టే కనిపిస్తున్నారు. మనస్పర్ధలు వస్తున్నాయి, విడిపోవాలని అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ అంత హ్యాపీగా అయితే లేరు. ఇప్పుడు పర్సన్ లైఫ్లో మీరు లేకపోయినా సరే మీ గురించి ఆలోచించి మీతో మాట్లాడాలని ఆలోచనలు వారికి ఉన్నాయి. అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో వారు సంతోషంగా ఉన్నారు అంటే
సంతోషం ఏమీ లేదండి, సాడ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో అంత సంతోషంగా లేరు అండ్ వారితో లైఫ్ని లీడ్ చేయాలని అయితే అనుకోవట్లేదు. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలని, మీకు ఏదో చెప్పాలని వారు అనుకుంటున్నారు, కానీ మీకు మెసేజ్ చేయాలా, ఫోన్ చేయాలా అన్నట్టు వారి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో ఆలోచించేది ఏంటంటే, థర్డ్ పార్టీ వారితోటి మాట్లాడే ఉద్దేశాలు కానీ, వాళ్ళ మీద ఎటువంటి ఎఫెక్షన్స్ కానీ వారికి ఏమీ అనిపించట్లేదు. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏమో మీకైతే అట్రాక్ట్ అవుతున్నారు. అంటే పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారండి. ఇక్కడ ఫ్యూచర్ కార్డ్లో అయితే థర్డ్ పార్టీ వారితో అయితే రిలేషన్ లీడ్ చేయాలని అయితే అనుకోవట్లేదు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ అయితే ఉండాలి అనుకోవట్లేదు, ఉండదలుచుకోలేదు, విడిపోవాలనుకుంటున్నారు, విడిపోయి ఉంటారు అన్నట్టు ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నాయి. అక్కడ ఇచ్చిన ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ ఈ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, దీనికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీయాలి. అంటే మీరు కూడా అనుకోవచ్చు కదా, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారు కదా, అక్కడ థర్డ్ పార్టీ వారికి వీరికి ఏ విధమైన సమస్యలు వచ్చాయి, మీ వైపు ఎందుకు పాజిటివ్గా మారుతున్నారు, మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్లో అయితే మీకు రీడింగ్ రావడం అయితే జరుగుతుందండి. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ అంటే మొదటిది మీకు సంబంధించి, రెండవ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ సంబంధించి, మూడో ఎనర్జీస్ కార్డ్ ఈ థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఇలా వచ్చాయి కదా. దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్లో మీ గురించి క్లారిటీ వస్తుంది, అలానే థర్డ్ పార్టీ వారి గురించి క్లారిటీ వస్తుంది. అవేమిటంటే, నెక్స్ట్ రీడింగ్ ఇక్కడ 8 ఎనర్జీస్ కార్డ్స్ ఉన్నాయి కదండి. ముందుగా 6th ఎనర్జీస్ కార్డ్ తీయడం అయితే జరుగుతుంది. ఇక్కడ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ వారి లైఫ్లో అంటే బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఒక విధమైన బాధ, నమ్మక ద్రోహం, రిగ్రెట్ ఫీల్ ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు పాస్ట్ గురించి వారు ఏం ఆలోచిస్తున్నారు అంటే వారు ఏదో లైఫ్ని కోల్పోయినట్టు అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏం ఆలోచిస్తున్నారంటే విడిపోవాలి, జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. టోటల్ ఎనర్జీస్ కార్డ్స్ రివీల్ చేశాక మీకు క్లారిటీగా రీడింగ్ రావడం అయితే జరుగుతుందండి. అంటే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. రిలేషన్ బ్రేక్ చేసుకున్న వారి గురించి, బ్రేక్ చేసుకోవాలన్న వారి గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మీ విషయంలో అయితే ఆప్టిమైజ్గా ఉన్నారు. అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది అన్నట్టు వారి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో అయితే మీ పర్సన్ వారితో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ కూడా కనిపించట్లేదు. ఇక్కడ మీ విషయంలో చూస్తే మీకు అట్రాక్ట్ అవుతున్నారు, అంటే మీ వైపు మొగ్గు చూపుతున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో అయితే జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అంటే ఇక్కడ వారితో అయితే రిలేషన్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశం అయితే వారికి అయితే లేదండి. అసలు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అంటే మీ పర్సన్ తీసుకున్న లైఫ్ వారికి అనుకూలంగా లేదు. అంటే ఏదో తప్పు చేశాము, ఈ జీవితంలో వారు సంతోషంగా ఉంటారు అనుకున్నారు, కానీ వారికి రివర్స్ అవ్వడం అండి. ఏదైనా మనసుకు అనిపించినప్పుడు చేసేసాక అది సరైనది కాదు అన్నప్పుడు, అంటే ఏదైనా సరే ఆలోచించకుండా ఏ పైన చేసినా సరే తర్వాత బాధపడవలసి వస్తుందండి. అది మంచి జరిగితే పర్వాలేదు, సక్సెస్ అవుతున్నట్టు, లైఫ్ మంచి వేలో లీడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే అనవసరంగా వీరితో మాట్లాడని, అనవసరంగా వీరిని లైఫ్లో తీసుకున్నామే, అనవసరంగా వీరిని లైఫ్లో వదులుకున్నామే అన్న రిగ్రెట్ ఫీల్ అన్నది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ విషయంలో రిగ్రెట్ అవుతున్నారు అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో రిగ్రెట్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మనసులో ఒక వేదన అండి. అంటే థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉండాలనుకునే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ సంతోషం అన్నది మీ దగ్గర ఉంటుందని వారు తెలుసుకోలేకపోయారు. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారిని అంత పట్టించుకోవట్లేదు. ప్రతిసారి ప్రతి ఆలోచన దేని విషయంలో అయినా సరే థర్డ్ పార్టీ వారిని మిమ్మల్ని కంపేర్ చేయటం, మీ గురించి ఆలోచించటం, అసలు థర్డ్ పార్టీ వారిని పట్టించుకోవట్లేదు. థర్డ్ పార్టీ వారి గురించి మంచి ఆలోచనలు అయితే లేదండి. ఎప్పుడూ కూడా వారి నుండి దూరంగా ఉండాలి, విడిపోవాలి, వారితో లైఫ్ అనేది వారికి నచ్చడం లేదు. అంటే థర్డ్ పార్టీ వారితో అయితే అంత బాండింగ్ కనిపించట్లేదు, ఇగ్నోర్గా ఉంటున్నారు.
అసలేమి పట్టించుకోవట్లేదండి. మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా మీ పర్సన్‌కి లేదు. ఇక్కడ మీ పర్సన్ మనసులో అయితే మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీకు అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ ఉన్నా లేకపోయినా సరే మళ్ళీ మీ గురించి ఆలోచనలైతే మొదలయ్యాయి. ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అనవసరంగా మిమ్మల్ని వదిలేసుకున్నామే అన్న బాధ కనిపిస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టామే అన్న గిల్టీ ఫీల్ అన్నదే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. గిల్టీ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ వారి విషయంలో ఏదో నమ్మక ద్రోహం జరిగినట్టు, మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వారు అనవసరంగా తప్పు చేశామే మీ విషయంలో అన్నట్టు అండ్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఇలాంటి లైఫ్ తీసుకుని ఇప్పుడు బాధపడుతున్నామే ఒక బర్డెన్స్‌లా ఫీల్ అవుతున్నారండి. అంటే ఈజీగా వదిలేసుకోవచ్చు. ఎవరితో అయినా రిలేషన్‌లోకి వెళ్ళిపోవచ్చు. లైఫ్‌ని తీసుకోవచ్చు. ఈజీగా ఏ పనైనా జరుగుతుంది, జరిగిపోయింది అనుకున్న లైఫ్‌ని ఇప్పుడు మీ పర్సన్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అంటే ఏదైనా ఈజీగా వచ్చింది వదిలించుకోవడం చాలా కష్టమండి. మిమ్మల్ని ఈజీగా వదిలించుకున్నారు. కానీ మళ్ళీ మీరు కావాలంటే చాలా కష్టపడాలి. అలాగని ఈ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ కావాలని వారి లైఫ్‌లోకి వెళ్లారు. వారిని వదిలించుకోలేకపోతున్నారు. వదిలించుకోవాలన్నా చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ సిట్యుయేషన్స్ ఇవి. మీ విషయంలో ఎందుకు వదులుకున్నామా మీలాంటి వారిని అన్నట్టు రిగ్రెట్ ఫీల్ అయ్యి చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మీ పర్సన్ మనసులో మీకు క్షమాపణ అయితే చెప్తున్నారండి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో వీరితో సంతోషంగా ఉండలేరని, వీరితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలని అండ్ వీరు ప్రతిదానికి మీ పర్సన్‌ని హర్ట్ చేయడం అంటే బాధ పెట్టేలా మాట్లాడడం, డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. వీరితో లైఫ్ అనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. అంటే ఫ్యూచర్‌ని చూడాలని అయితే అనుకోవట్లేదు. పాస్ట్ గురించి బాధపడుతున్నారు. ఫ్యూచర్ లైఫ్ గురించి భయపడుతున్నారు. అంటే ఇప్పటికే వారి లైఫ్ అన్నది అన్ని విధాలుగా మోసపోయారు. మిమ్మల్ని మోసం చేశారు. వారు మోసపోయారు. ఇంకా ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి పర్సన్ తోటి లైఫ్‌ని లీడ్ చేయాలని అనుకోవట్లేదు. ఇక్కడితో ఈ రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అన్నట్టు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్‌కి క్లారిఫికేషన్ ఏంటి అంటే మీ పర్సన్ మీతో మాట్లాడడానికి కారణం కూడా ఇక్కడ వారు మీ మీద ఇష్టం పెంచుకుంటున్నారు. మీ గురించి రిగ్రెట్ అవుతున్నారు. గిల్టీ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టామే అన్న భావన కనిపించి మీకు క్షమాపణ వారి మనసులో చెప్తున్నారు. కానీ అదే మాట మీకు మెసేజ్ గానీ, ఫోన్ గానీ చెయ్యాలి అన్నట్టు వారు అనుకుంటున్నారండి. అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో ఎందుకు వీరు ఇలా ఉన్నారు అంటే థర్డ్ పార్టీ వారి విషయంలో ఏదో నమ్మక ద్రోహం జరిగింది. మోసపోయారు. ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్‌లో ఉండలేరని, వారితో అసలు లైఫే వద్దని అనుకుంటున్నారని, అనవసరంగా వీరితో లైఫ్ తీసుకుని ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. వీరిని వదిలించుకోవడానికే కష్టపడుతున్నట్టు మీ పర్సన్ అయితే ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. ఈ రీడింగ్ అన్నది ఎవరికైతే రిజొనేట్ అయితేనే వారే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇస్తాం. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్‌కి ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ ఈ విధంగా రావటం అయితే జరిగింది. అండ్ అలానే నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ ప్రెజెంట్ లైఫ్ సిచ్యువేషన్‌లో థర్డ్ పార్టీ వారి విషయంలో అసలు ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు క్లారిఫికేషన్ అండ్ వారిని మిమ్మల్ని ఏ విధంగా కంపేర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ నెక్స్ట్ రీడింగ్ అండి. ఇది 3వ రీడింగ్. ఇవి షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్‌లో 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో ప్రెజెంట్ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ అంటే థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ ఎలా ఉంది, వారితో బాండింగ్ ఎలా ఉంది. అండ్ మిగతా 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో ప్రతి సిచ్యువేషన్‌కి క్లారిఫికేషన్ అండ్ మీకు ఈ థర్డ్ పార్టీ వారికి కంపేర్ చేయటం. అండ్ మధ్యలో ఉన్న 2 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో ఈ రీడింగ్‌కి అసలు మీ పర్సన్ ఎటువంటి ఉద్దేశం ఉంది తీసుకునే నిర్ణయం. ఇక్కడ మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి అయితే ఎంత ఇష్టంగా ఉన్నారో అదే ఇష్టం ఎలా కనిపిస్తుంది. మీ వైపు
ఆలోచించేలా కనిపిస్తున్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో అయితే టాక్సిక్ రిలేషన్షిప్ లా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ మీ విషయంలో అయితే ఒక మంచి చెడ్డ ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ వారితో అయితే అంత బాండింగ్ అయితే లేదు. అండ్ ఇక్కడేమో థర్డ్ పార్టీ వారి మీద ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ లో ఉన్నారు. అండ్ మీ విషయంలో ద ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో ద వరల్డ్ కార్డ్ వచ్చింది. మీ విషయంలో స్టార్ కార్డ్ ఎనర్జీ వచ్చింది. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే 10 ఆఫ్ సార్ట్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, సారీ పేజ్ ఆఫ్ కప్స్ రావడం అయితే జరిగింది. ఇక్కడ టోటల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితో మొదట్లో చాలా హ్యాపీగా ఉండేవారండి. ఇప్పుడు వారు థర్డ్ పార్టీ వారితోటి హ్యాపీగా ఉన్నారా అంటే లేరు, ఒంటరిగానే ఉంటున్నారు. అక్కడ థర్డ్ పార్టీ వారితో లైఫ్లో ఉన్నా లేకపోయినా సరే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే వారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఆ ఒంటరితనంలో మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే వారు మీ విషయంలో చేసిన చెడ్డ, వారి విషయంలో చేసుకున్న చెడ్డ, ఇలా వారికి ఇప్పుడు మనసుకు అనిపించేది ఏంటంటే మీరు వారిని అట్రాక్ట్ చేసి వారిని ఇష్టపడేలాగా మీతో జీవితం, అంటే మీతో పాస్ట్ మెమరీస్ అనేవి వారిని సంతోషాన్ని ఇస్తున్నాయండి. ప్రజెంట్ ఉన్న వారితో అయితే అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు. థర్డ్ పార్టీ వారితోటి ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లాగా ఫీల్ అవుతున్నారు. వీరితో రిలేషన్ ఎప్పుడు క్లోజ్ అయిపోతుందా అన్నట్టు వారైతే ఆలోచిస్తున్నారు. అంటే వీరితో ఎందుకురా ఈ కర్మ లైఫ్, అనవసరంగా ఇలాంటి వారి లైఫ్లో చిక్కుకున్నామే అన్నట్టు ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారితోటి ఒక ఫిజికల్ బాండింగ్ తప్ప మెంటలీగా అంటే మానసికంగా కూడా ఈ టాక్సిక్ రిలేషన్షిప్ అనేది వారికి నచ్చట్లేదండి. థర్డ్ పార్టీ వారితో ఫిజికల్ బాండింగ్ ఉంది కానీ మానసికంగా మెంటల్గా మీతో కనెక్ట్ అయ్యారు. అంటే ఇక్కడ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే వారి లైఫ్లో ప్రజెంట్ థర్డ్ పార్టీ వారితో ఉన్నవారు, అంటే థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చండి, వీరితోటి ఒక టాక్సిక్ రిలేషన్షిప్లా ఫీల్ అవుతున్నారు కానీ ఒక మంచి లవ్ బాండింగ్ ఉన్న ఫీలింగ్ అయితే వారికి కనిపించట్లేదు. వీరితోటి థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ క్లోజ్ చేసేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ క్లోజ్ చేసేసుకుని మొదట్లో మీతో లైఫ్ ఎలా స్టార్ట్ చేశారో అదే లైఫ్ తిరిగి కావాలనుకుంటున్నారు. అంటే గతంలో మీ మీద ఈ థర్డ్ పార్టీ గురించి ఏమో మీ మీద ద్వేషం పెంచుకోవటం, ఒక టాక్సిక్ పర్సన్ లాగా, టాక్సిక్ పర్సన్ అంటే చీటికి మాటికి చిరాకు పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఒక మెంటల్ టార్చర్ చేయటం అండ్ ఫిజికల్ హరాస్మెంట్ చేయటం ఈ విధంగా చేసేవారు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారి వల్లే మీ విలువ తెలుసుకోవటం, అంటే మిమ్మల్ని బాధ పెట్టామా, ఇప్పుడు మీకు ఎడిక్ట్ అయిపోయారండి. మీ మీద ఎంత ద్వేషం ఉందో అంత ప్రేమ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ అంత రివర్స్ అయిపోయింది. పాస్ట్లోనేమో మిమ్మల్ని హరాస్మెంట్ చేసిన వాళ్ళు ప్రజెంట్ ఏమో మీకు ఎడిక్ట్ అయిపోయారు. మళ్ళీ మీతో జీవితం స్టార్ట్ అయితే బాగున్ను, థర్డ్ పార్టీ వారితో రిలేషన్ క్లోజ్ అయిపోతే బాగున్ను అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వారి మీద వారికే కోపం అండి. వారు మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అంటే వారికి ఏంటంటే వీరికేంటి సమాధానం చెప్పేది, ఈ థర్డ్ పార్టీ వారు ఎన్ని మాటలన్నా సరే వారికి కోపం వస్తుంది కానీ వారి అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో అయితే ద స్టార్ కార్డ్ ఎనర్జీస్, అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే వారి ఈగో వల్ల మీలాంటి మంచి వాళ్ళని వదులుకున్నామే, ఎప్పుడు కూడా మీరు వారి మీద ఒక మెట్టు పైనే ఉన్నారు కానీ అంటే లైఫ్లో మిమ్మల్ని తక్కువ చేసిన వారే, అంటే మీ పర్సన్ మిమ్మల్ని అన్ని విషయాల్లోనూ తక్కువ చేసి మాట్లాడడం, తక్కువ చేసి ఇలా చేసిన వారే ఇప్పుడు మీ పర్సన్ ఈగో ఫీల్ ఎలా ఉంది అంటే వారి మనసుకి మీరు నచ్చుతున్నారండి. మీ లైఫ్ చూసి మీలాంటి వారితో తగ్గి ఉన్నా మళ్ళీ మిమ్మల్ని లైఫ్లో తీసుకోవచ్చు. ఈ ఈగో వల్లే మీలాంటి వారిని బాధ పెట్టి మీ విలువ తెలుసుకోలేక తగని వారిని లైఫ్లో తీసుకుని ఇప్పుడు బాధపడుతున్నాము. ఈ సిచ్యువేషన్స్ ఏనండి, మీలాంటి వారిని ఎందుకు వదులుకున్నామా, ఇలాంటి థర్డ్ పార్టీ వారిని ఎందుకు ఎంచుకున్నామా, వారి మీద వారికే కోపం, ఎమోషన్ అంటే వారి మనసులో ఉన్న కోపం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానం ఎలా ఉంది అంటే ఇగ్నోర్గా ఉండటం, వారికి నచ్చినట్టు ఉండటం,
అంటే వారిని ఏమీ క్వశ్చన్ చేయకూడదు. థర్డ్ పార్టీ వారితోటి ఇలానే ప్రవర్తిస్తున్నారు. మీతో గతంలో ఎలా ప్రవర్తించేవారో అలానే ప్రవర్తిస్తున్నారు. నెక్స్ట్ ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీతో మళ్ళీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు. అంటే మీతో మాట్లాడడం, మీతో ప్రతిదీ షేర్ చేసుకోవటం, అంటే వారి లైఫ్లో ఏం జరిగింది, మీ దగ్గర దాచిన విషయాలన్నీ మీతో చెప్పాలని. ఇక్కడ సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి. అంటే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, మీరు వారితో మాట్లాడతారా లేదా, కోపంగా ఉన్నారా లేదా, థర్డ్ పార్టీ వారి విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా, అవన్నీ మనసులో ఉంచుకుని మీరు వారితో ఎక్కడ మాట్లాడడం మానేస్తారేమో అన్న ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు 10 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఉన్నారు అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని ఏ సిచ్యువేషన్లో, అంటే మిమ్మల్ని ఒక కష్టకాలంలో వదిలేసి వారి సంతోషం వారు కోరుకున్నారు. అంటే ఇమ్మెచ్యూర్ మైండ్ తోటి తీసుకున్న లైఫ్ అని మీరు వారిని క్షమిస్తారని, అండ్ ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీరు న్యూ లైఫ్ ఇస్తారేమో అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. నెక్స్ట్ ఈ రీడింగ్ వచ్చేసి మీకు సంబంధించండి. ఇప్పుడు మీ పర్సన్ మనసులోని ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే వారి నెక్స్ట్ యాక్షన్ అయి ఉండొచ్చు, వారి మనసులో మాటలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయో ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అయితే వస్తాయి. మీకు ఇక్కడ 7 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం జరుగుతుందండి. 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మనసులో మాటలు, అండ్ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో వారు నెక్స్ట్ యాక్షన్. సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్ ఏమో ఈ 6 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. ముందుగా ఫస్ట్ 1 ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మిడిల్ 1 ఎనర్జీస్ కార్డ్ తీయడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయంటే పాస్ట్ లైఫ్ తోటే మళ్ళీ లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నానండి. రీయూనియన్ అనేది కనిపిస్తుంది, రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఒక మ్యారేజ్ కనిపిస్తుంది, రీయూనియన్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి వారు ఏమనుకుంటున్నారంటే స్టక్ ఎనర్జీ. ఇక్కడ టోటల్ ఎనర్జీస్ కార్డ్ రివీల్ చేసేస్తారండి. ద ఫుల్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ కార్డ్ వచ్చేసి 2 ఆఫ్ కప్స్ వచ్చింది. అండ్ క్లారిఫికేషన్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్. నెక్స్ట్ 8 ఆఫ్ ఫ్యాన్స్. నెక్స్ట్ ఏస్ ఆఫ్ సార్ట్స్. ఇక్కడ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా. అసలు మీ పర్సన్ పాస్ట్ లైఫ్, అంటే పాస్ట్ లైఫ్లో ఉన్న మెమరీస్ వారికి లైఫ్ని ఇస్తుందని ఒక హోప్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ విషయంలో రిస్క్ స్టెప్ తీసుకోవాలి. చుట్టూ ఉన్నవారు వాదించడం కానీ, వార్నింగ్ ఇవ్వడం కానీ ఈ విధంగా చేస్తున్నారు. చేసేది కూడా మీ పర్సన్ ఏది యాక్సెప్ట్ చేయట్లేదండి. పాస్ట్ని ఎంత మూర్ఖత్వంగా వదిలేసుకున్నారో ప్రజెంట్ ఉన్న వారితో లైఫ్ కూడా వదిలేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. పాస్ట్ లైఫ్లో వారి లైఫ్ అన్నది చూశారు కాబట్టి అదే లైఫ్ కావాలని అనుకుంటున్నారండి. అండ్ ఫ్యూచర్లో ఈ థర్డ్ పార్టీ వారితో అయితే రిలేషన్ అయితే లీడ్ చేయలేరని, మీతో ఫ్యూచర్ చూడాలని, ఇక్కడ మీ విషయంలో ఒక మూర్ఖత్వపు నిర్ణయం అయితే తీసుకోవాలి. చుట్టూ ఉన్నవారు ఎన్నైనా చెప్తారు, ఆ చెప్పిన మాటలు వినే మీలాంటి వారిని వదులుకున్నారని, ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయిన లైఫ్ అన్నట్టు స్టక్ అయిపోయారండి మీ పర్సన్. మీ పర్సన్ మీ గురించి ఏంటంటే 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే మీతో లైఫ్ పార్ట్నర్గా, అంటే లైఫ్ పార్ట్నర్ సరైన వారు ఎవరు అంటే మీరు అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే గతంలో మీరు అందంగా కనిపించకపోవచ్చు, మీరు వారికి మంచి లైఫ్ ఇవ్వలేరని వారు అనుకోవచ్చు. అంతే ఇప్పుడు ప్రజెంట్ రివర్స్గా అనిపిస్తుందండి. ఇప్పుడు మీ పర్సన్కి మీరు అందమైన వారిలా కనిపిస్తున్నారు, ఆకట్టుకుంటున్నారు, మీతో జీవితం చూడగలరు అన్నట్టు వారి లైఫ్ని అయితే ఊహించుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సను మీకు ఒక ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారండి. లవ్ ప్రపోజల్ ఏంటంటే మీరు వారిని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అని అడగాలనుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ చేసుకోవాలని వారి మనసుకి అనిపిస్తుంది. మీరే వారికి రైట్ పర్సన్ అని వారు ఫీల్ అవుతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పార్టీ వారితో కంపేర్ చేయడం వల్ల మీరు వారి లైఫ్కి, అంటే మంచి చెడ్డ విషయంలో మీరు గతంలో ఏదైనా సరే ఒక కోపం కావచ్చు, ఒక మనస్పర్ధ కావచ్చు, అసలు అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేశారు ఇప్పుడు వారు అర్థం చేసుకున్నారండి. అంటే ఒక భార్య భర్త విషయంలో
మనస్పర్ధలు ఉంటాయి, కానీ థర్డ్ పార్టీ వారి వల్ల మీకు దూరం అయ్యారు. ఆ థర్డ్ పార్టీ వారితోటి కంపేర్ చేసుకుని మీరు ఇచ్చిన కేరింగ్ కానీ, లవ్ కానీ, సపోర్ట్ కానీ ఇప్పుడు వారి మనసులో కానీ, మైండ్లో కానీ హైప్లో ఉన్నారు. అంటే మళ్ళీ మీతో మాట్లాడే అంత సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎనీ టైం మీ పర్సన్ మీకు ఫోన్ కానీ, మెసేజ్ కానీ చేయవచ్చండి. మేబీ 48 అవర్స్లో కావచ్చు. ఇప్పుడు రీడింగ్ చూసినా మార్నింగ్ రావచ్చు, నైట్ ఎనీ టైం మెసేజ్ ఫోన్ కానీ రావచ్చు, అన్బ్లాక్ చేయవచ్చు, ఏదైనా జరగవచ్చండి. ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే, ఒకరి మాట వినడం వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారు, కానీ ఇప్పుడు ఎవరు ఇన్ని చెప్పినా సరే వినిపించుకునే సిచ్యువేషన్ అయితే లేదు. మీ గురించి ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి, ఇక్కడ మీతో మాట్లాడాలి, మీకు ప్రపోజల్ ఇవ్వాలి, మీతో లైఫ్ ఉండాలన్న మనసులో మాట చెప్పాలి అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. వారి నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, ఇప్పుడు మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయటం కానీ, ఇగ్నోర్ చేయడం కానీ ఏం చేసినా సరే ఇప్పుడు మీ పర్సన్ కాంటాక్ట్లోకి వస్తారండి, మీతో మాట్లాడతారు. మాట్లాడే విధానం కూడా చాలా పాజిటివ్గా ఉంటారు. గతంలో మిమ్మల్ని బాధ పెట్టేలాగా మాట్లాడరు. చాలా మార్పు అయితే కనిపిస్తుంది. వారి మనసులో మీ మీద ప్రేమ అనేది కనిపిస్తుంది. రిగ్రెట్ ఫీల్లో ఉన్న వీరు అక్కడ పాజిటివ్ ఎనర్జీస్ ఏంటంటే మీ మీద ఇష్టము, ఒక అన్కండిషన్ లవ్ అనేది కనిపిస్తుంది. అంటే మీరు కోపడినా యాక్సెప్ట్ చేస్తారు, బాధపడినా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు గతంలో మీరు వారి గురించి ఎంతలా ఏడ్చారో ప్రజెంట్ మీ పర్సన్ మీరు మాట్లాడితే చాలు వారు మనసుకి సంతోషంగా తీసుకుంటారండి. మీరు ఏడ్చింది ఇప్పుడు పట్టించుకోలేరు. ఇప్పుడు మీరు మాట్లాడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్కి ఒకటే సందేహం అండి, మీరు వారితో మాట్లాడతారా లేదా? అండ్ రిస్క్ స్టెప్ అయితే తీసుకున్నారు. అండ్ వారికి ఒక క్లారిటీ అయితే ఉందని మీరైనా నమ్మాలి కదా. మీ పర్సన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వారు లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఇలా చేయటం వల్లే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న ఆలోచనలు మీకు ఉంటాయని మీ పర్సన్ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారండి. ఈ క్లారిటీ కూడా మీరు నమ్మేలా ఉంటాయి. అండ్ మీ పర్సన్ మీ దగ్గర నమ్మకం గెలుచుకునేలాగా ప్రయత్నాలు అయితే చేస్తారని మీ పర్సన్ అయితే అంటున్నారు. మొండితనంగానే ఉన్నారండి. మీ విషయంలో చాలా మొండితనంగా ఉన్నారు. మీరే వారికి కావాలి, మీతో లైఫ్ కావాలి. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక జీవితంలో నుండి బయటికి రావాలి అంటే ఇప్పుడు మీ జీవితంలో ఎలా బయటకు వచ్చారో అదే జీవితంలో ప్రజెంట్ సంతోషంగా ఉండలేకపోతున్నారండి. అంటే ప్రజెంట్ ఉన్న వారితోటి సంతోషం లేక వారి విషయంలో మోసపోయే ఇక్కడ మళ్ళీ మీరు గతంలో ఏ లైఫ్ అయితే ఇచ్చారో అదే లైఫ్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీకు క్షమాపణ చెప్తారు, లవ్ ప్రపోజల్ చేస్తారు, వారి లైఫ్లో జరిగిందని మీతో షేర్ చేసుకుంటారండి. ఇక్కడ మనకి ఎనర్జీస్ కార్డ్ యాక్యురేట్గానే వచ్చాయి. నేను యాక్యురేట్గానే రీడింగ్ ఇచ్చాను. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితే తీసుకోండి, లేదంటే వదిలేయండి. మనం ఎప్పుడు ఎనర్జీస్ కార్డ్స్ బట్టే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ అన్నది అందరూ చూడవచ్చండి. ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ నుండి ఎనీ టైం ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.